హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ గురించి అండ్ అలాగే యూజర్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అండ్ యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి, సో వీటి గురించి మనం ఈ టాపిక్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంటి, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? డెఫినేషన్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, ఎస్ఆర్ఎస్ ఈజ్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ సిస్టమ్ టు బి డెవలప్డ్. అంటే మనం ఏ సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నామో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్నే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఆర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అని అంటాము. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే, సాఫ్ట్వేర్ ఆర్ ప్రోడక్ట్ అనేది డిజైనింగ్ పార్ట్లోకి వెళ్ళే కన్నా ముందే మనకి సాఫ్ట్వేర్ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఫంక్షనల్ ఆర్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, సో వాటి అన్నిటికి సంబంధించి ఒక ప్రాపర్ డాక్యుమెంట్ అనేది తయారు చేసుకుంటాం అన్నమాట. అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంటేషన్, అంటే సాఫ్ట్వేర్ యొక్క ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, సో వీటిని అన్నిటిని గ్యాదర్ చేసి మనం ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది చేస్తాము. అది ఖచ్చితంగా డిజైనింగ్ పార్ట్లోకి వెళ్ళే కన్నా ముందు ఈ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? సో ఇది మనకి సెకండ్ పాయింట్. ఇక్కడ చూడండి, ఇట్ లేస్ అవుట్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ టు బి డెవలప్డ్. అంటే ఖచ్చితంగా ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పి వాటికి అంటే సాఫ్ట్వేర్ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసి ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని టెక్నికల్ టీం వాళ్ళు అండ్ యూజర్స్ అందరూ కూడా ఫాలో అవుతారు. ఓకేనా? ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అని చెప్పి. సో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సిస్టమ్ యొక్క ఆపరేషన్స్ ఏంటి అనేది అంతా కూడా ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో ఉంటుంది. అదే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన సెక్యూరిటీ, స్టోరేజ్ ఎలా ఉంది, కాన్ఫిగరేషన్ ఎలా ఉంది, ఫ్లెక్సిబిలిటీ, స్కేలబిలిటీ, సో ఇవన్నీ కూడా మనకి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కిందకి వస్తాయి. ఓకేనా? సో ఇవి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. అండ్ ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, ఇట్ మే ఇంక్లూడ్ ఏ సెట్ ఆఫ్ యూజ్ కేసెస్ దట్ డిస్క్రైబ్ యూజర్ ఇంటరాక్షన్ దట్ ది సాఫ్ట్వేర్ మస్ట్ ప్రొవైడ్ టు ది యూజర్ ఫర్ పర్ఫెక్ట్ ఇంటరాక్షన్ అని చెప్తున్నాం. ఓకేనా? సో ఇది మనకి కంప్లీట్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ గురించి అంటే డెఫినేషన్. సో నెక్స్ట్ ఎస్ఆర్ఎస్ స్ట్రక్చర్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ స్ట్రక్చర్. సో ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంటేషన్కి ఏమేమి ఉండాలి మ్యాండేటరీగా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, పర్పస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిస్టమ్ ఆర్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు దానికి పర్టికులర్ రీజన్ అనేది ఉంటుంది, పర్పస్, ఎందుకు డెవలప్ చేయాలి ఏంటి అని చెప్పి, ఎందుకు బిల్డ్ చేయాలి అని చెప్పి. సో మెయిన్ పర్పస్ అనేది ఉండాలి. అండ్ అలాగే ఇంటెండెడ్ ఆడియన్స్, అంటే సాఫ్ట్వేర్ని ఎవరు యూజ్ చేయొచ్చు, అది బిల్డ్ అయ్యాక ఎవరు యూజ్ చేయొచ్చు, ఎవరు యూజ్ చేయాలి, సో అది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, స్కోప్, అంటే ఈ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడం వల్ల ఫ్యూచర్లో స్కోప్ ఏంటి, యూజ్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే డెఫినేషన్స్, రిఫరెన్సెస్, సో ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ పార్ట్లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ డిస్క్రిప్షన్. సో దీంట్లో మనకి యూజర్ ఇంటర్ఫేస్, అంటే సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉండాలి, సిస్టమ్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉండాలి, అండ్ కన్స్ట్రెంట్స్, అంటే సాఫ్ట్వేర్ యొక్క కండిషన్స్ ఏంటి, అజంప్షన్స్ ఏంటి, అండ్ అలాగే డిపెండెన్సీస్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే యూజర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనము ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తామన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సిస్టమ్ ఫీచర్స్ అండ్ రిక్వైర్మెంట్స్. అంటే దీంట్లో మనం కంప్లీట్గా సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని మెన్షన్ చేస్తాము, యూస్ కేసెస్ని, అండ్ అలాగే ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, అండ్ అలాగే లాజికల్ డేటాబేస్ రిక్వైర్మెంట్స్, అంటే మనం మన సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడానికి ఏ డేటాబేస్ని యూజ్ చేస్తున్నాం, లైక్ MySQL ఇంకా వేరే డేటాబేస్ ఏదైనా అని చెప్పి. సో పర్టికులర్ డేటాబేస్ని
అండ్ అన్ని థింగ్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే సాఫ్ట్వేర్ యొక్క స్టోరేజ్ ఎంత, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉండొచ్చు, సో అవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫైనల్లీ ఏంటి, డెలివర్ ఫర్ అప్రూవల్. సో ఇవన్నీ మనం ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసిన తర్వాత అప్పుడు ఆ తర్వాత మన ప్రోడక్ట్ అనేది అప్రూవల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది కంప్లీట్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఏం చెప్పాను, ఒక సాఫ్ట్వేర్ ఆ ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది తయారు చేస్తాం. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని లైక్ టెక్నికల్ టీమ్ వాళ్ళు ఫాలో అవుతారు, యూజర్స్ ఫాలో అవుతారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దీంట్లో అంటే ఏమేమి మెన్షన్ చేయాలి ఈ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో అంటే మెయిన్ సాఫ్ట్వేర్ యొక్క పర్పస్ ఏంటి, అండ్ అలాగే ఇంటెండెడ్ ఆడియన్స్ ఎవరు యూజ్ చేస్తారు, అండ్ స్కోప్ ఈ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడం వల్ల ఫీచర్స్ ఏంటి, ఫ్యూచర్లో ఎలాంటి స్కోప్ ఉంటుంది, అండ్ అలాగే డెఫినేషన్స్, రిఫరెన్సెస్, అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఏంటి సిస్టమ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, కన్స్ట్రెయింట్స్, అండ్ సాఫ్ట్వేర్కి ఏమైనా కండిషన్స్ ఉంటాయా, అజంప్షన్స్, డిపెండెన్సీస్, క్యారెక్టరిస్టిక్స్, సో ఇవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, డేటాబేస్ ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నాము, సో ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత అప్పుడు మనకి అప్రూవల్ అనేది చేయడం జరుగుతుంది మన ప్రోడక్ట్ని. ఇది ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి యూజర్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ యూజర్ అంటే మెయిన్గా ఏంటి అంటే ఎండ్ యూజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. క్లయింట్ ఉన్నారు, అతని మైండ్లో ఒక సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ని ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అని ఒక ప్లానింగ్ ఉంది. సో కంపెనీకి వచ్చి నాకు సాఫ్ట్వేర్ ఇలా ఉండాలి, ఇలా ఫీచర్స్ ఉండాలి అని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇక్కడ క్లయింట్ ఫీచర్స్ని అంటే క్లయింట్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ సాఫ్ట్వేర్ యొక్క ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపెనీ వాళ్ళు దాన్ని బిల్డ్ చేస్తున్నారు. సో కంపెనీ అనేది ప్రొవైడర్. సో ఎవరు ఇక్కడ ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళని యూజర్స్ అని అంటారు. ఓకేనా. ఫైనల్లీ ఎండ్ యూజర్స్ ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. సో ఆ కేసులో యూజర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి అనేదే మన పాయింట్ ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ కావచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవైతే అందరం యూజ్ చేస్తాం కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో ఏది తీసుకున్నా ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి, మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈజీ అండ్ సింపుల్ టు ఆపరేట్. అంటే ఏ అప్లికేషన్ అయినా మనకి సింపుల్గా ఈజీగా ఆపరేట్ చేసేలా ఉండాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకోటి, ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి విండోస్, లైనక్స్, మ్యాక్ ఓఎస్, సో ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. బట్ విండోస్ అనేది ఫేమస్ ఎందుకంటే దాని యొక్క మెయిన్ ఫీచర్ వచ్చేసి మనకి ఏంటి, సింపుల్ అండ్ ఈజీ టు ఆపరేట్. సో మిగతా వాటన్నిటితో పోలిస్తే మనకి సింపుల్గా ఆపరేట్ చేయొచ్చు అండ్ ఈజీగా ఉంటుంది. సో దానివల్ల మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫేమస్ ఉంది కదా. సో అది ఇక్కడ ఫస్ట్ పాయింట్, యూజర్స్కి యూజ్ చేయడానికి ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్విక్ రెస్పాన్స్. సెకండ్ పాయింట్ ఏంటి, క్విక్ రెస్పాన్స్. సో ఇక్కడ యూజర్ ఆ అప్లికేషన్ని యూజ్ చేస్తున్నప్పుడు రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉండాలి. ఓకేనా, క్విక్ రెస్పాన్స్. నెక్స్ట్ ఏంటి, ఎఫెక్టివ్లీ హ్యాండ్లింగ్ ఆపరేషనల్ ఎర్రర్స్. సో ఇక్కడ ఒక అప్లికేషన్ వర్క్ అవ్వాలి అంటే బ్యాక్ ఎండ్లో చాలా సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ ఉంటుంది. సో ఎర్రర్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. బట్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎర్రర్స్ని సిస్టమ్ అనేది ఎంత ఫాస్ట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది, అప్లికేషన్ అనేది ఎంత ఫాస్ట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది అనేది పాయింట్ ఇక్కడ. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఎఫెక్టివ్లీ హ్యాండ్లింగ్ ఆపరేషనల్ ఎర్రర్స్. నెక్స్ట్ ఏంటి, కస్టమర్ సపోర్ట్.
ఫోర్త్ పాయింట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్. కస్టమర్ సపోర్ట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పేటీఎం యాప్ ఉంది. సో పేటీఎం యాప్లో మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అయింది సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల. సో డైరెక్ట్గా పేటీఎం హెడ్ ఆఫీస్కి అయితే మనం వెళ్ళలేం కదా. సో ఆన్లైన్లో కాంటాక్ట్ అయ్యేలా మనకి ఉంటుంది కదా. సో కస్టమర్ సపోర్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అలా యూజర్కి ఈజీగా కస్టమర్ సపోర్ట్ అందేలా ఉండాలి. ఓకేనా. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. ఇవన్నీ కూడా యూజర్ రిక్వైర్మెంట్స్ అన్నమాట, ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయాలి అంటే. సో నెక్స్ట్ యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఏంటంటే, ఇది కూడా సేమ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ లాగానే. బట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్లో ఏంటి, అక్కడ సాఫ్ట్వేర్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేస్తాము. ఇక్కడ ఏంటి అని అంటే, యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్లో ఇక్కడ యూజర్ ఆస్పెక్ట్స్ అంటే యూజర్ ఆస్పెక్ట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనము ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో అది చూడండి ఇక్కడ, ద యూజర్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ యూఆర్డి ఆర్ యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఈజ్ ఏ document usually used in software engineering that specifies the what the user expects the software to be able to do. అంటే యూజర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దానికి సంబంధించిన డేటా మొత్తం ఈ యూజర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఆర్ యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్లో ఉంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్. సో ఇదంతా కూడా ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్. సో ఇది యూజర్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ గురించి. సో ఈ యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఇక్కడ యూఆర్డి యూజర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అని పిలవచ్చు, ఆర్ యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అని కూడా పిలవచ్చు. దాన్నే యూఆర్డి ఆర్ యూఆర్ఎస్ అని కూడా అంటారు. సో ఏం డిస్కస్ చేశాను యూజర్ రిక్వైర్మెంట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి, ఒక ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ ఆర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏది తీసుకున్నా ఫస్ట్ వాళ్ళ యొక్క బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి, సింపుల్గా ఈజీగా ఉండాలి ఆపరేట్ చేయడానికి. సో అప్పుడే యూజర్స్ యూజ్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టంలో విండోస్, లైనక్స్, మ్యాక్ఓఎస్ ఇవన్నీ ఉన్నాయి. బట్ విండోస్ అనేది ఫేమస్ ఎందుకు అంటే అది సింపుల్గా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్విక్ రెస్పాన్స్, అంటే యూజర్ యూజ్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉండాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఎఫెక్టివ్లీ హ్యాండ్లింగ్ ది ఆపరేషనల్ ఎర్రర్స్, ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా ఫాస్ట్గా క్విక్గా హ్యాండిల్ చేయగలగాలి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్, అంటే ఎప్పుడు కస్టమర్ సపోర్ట్ అనేది ఉండాలి ఆ అప్లికేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, పేటీఎం యాప్లో మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల. సో డైరెక్ట్గా మనం పేటీఎం హెడ్ ఆఫీస్కి అయితే వెళ్ళలేము కదా. సో ఆన్లైన్లోనే కాంటాక్ట్ అయ్యి మనము కస్టమర్ సపోర్ట్ అనేది తీసుకుంటాం. సో వాళ్ళు అలా ప్రొవైడ్ చేస్తారు. సో అలా కస్టమర్ సపోర్ట్ అనేది కూడా ఉండాలి. సో ఇవి వచ్చేసి మనకి యూజర్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి. సో ఇది కూడా సేమ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ లాగానే, బట్ ఇక్కడ ఏం మెన్షన్ చేస్తామంటే యూజర్ ఆస్పెక్ట్లో ఏవైతే ఉంటాయో సో వాటిని అన్నిటినీ కూడా మనము ఇక్కడ అంటే యూజర్ ఒక సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి అనుకుంటాడు ఏంటి, సో దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా మనము ఈ యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ యూఆర్డి డాక్యుమెంట్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.